ముందరికి వెళ్ళాలి. క్లియర్ గారు బాబు డిఎన్కి రాని డీజే కొంచెం వెనక్కి రాని. ఆపండి ఆపండి. ఈరోజు మన ఎన్నికల ప్రచారంలో భాగంగా కోటి పట్టణానికి చేసిన మన పార్టీ అభ్యర్థి కట్వాల గైనమ్మ శ్రీమతి విజయమ్మ గారు మరియు మన హైదరాబాద్ టైగర్ ఇద్దరు ముఖ్యమంత్రులకు రాజకీయ సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లకు కోటి పట్టణ ప్రజలకందరికీ పేరు పేరున ఈ సాయంకాల నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే భారతదేశ చరిత్రలో గత 10 సంవత్సరాలుగా మన ప్రియతమ నాయకులు భారతదేశంలో మార్చినటువంటి గొప్ప మార్పులు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కావున నిరంతరం బాగుపడాలంటే బాగుపడాలంటే మన అన్నమ్మ గారిని పెద్ద ఎత్తున మెజార్టీలు తీసుకునే అవసరం ఉంది. ఓసీ నుండి అత్యంత మెజార్టీ మన గవర్నమెంట్ వస్తువులు దీనికి అన్నమ్మాన్ని గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు వేస్తున్నాను. జై భారత్, జై హింద్, జై మోదీ. ఇప్పుడు జై శ్రీరామ్. ఇప్పుడు మన అభ్యర్థి అరుణక్క గారు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం. పైకి మైక్ తెచ్చావా? మైక్ వెనక బ్యాగ్ లో మైక్ చూడు అన్నా. తిననా 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 వినిపిస్తుందా అన్నా? అన్నా తిననా? పైకి ఆ డీజే పైన ఉన్నా ఆ మైక్ వైపు బ్యాగ్ లా బ్లూ కలర్ బ్యాగ్ లా మరొకసారి గట్టిగా మరొకసారి అందరి చేతులు లేవాలి. 2 చేతులు ఉన్న వాళ్ళు అందరు లేపండి, లేకుంటే చేతులు కింద పెట్టుకో. మరొకసారి 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 ఈసారి 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 జై శ్రీరామ్. ఈరోజు పెద్ద ఎత్తున
కోటి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి హైదరాబాద్ హిందూ టైగర్ రాజాసింగ్ గారు, హైదరాబాద్ తెలంగాణ హిందూ టైగర్, అదేవిధంగా ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించి ఇద్దరికి ఇంటి కల్పించి ఇద్దరిని మట్టి కల్పించి భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి శాసనసభ్యుడు వెంకట రమణారెడ్డి, మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు, ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బండు రమేష్ గారు, మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరు అనేది భావించవచ్చు, సమయం తక్కువ ఉంది, మనం 10 గంటల లోపల ముగించుకోవాలా. నా పార్టీ కార్యకర్త బూత్ స్థాయి నుంచి ఆ పై స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మన విజయం కోసం ఆహర్నిశలు కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకు, మరి ఇక్కడ వచ్చినటువంటి అన్నలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు, ముఖ్యంగా యువకులకు, మీడియా మిత్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేనేమి ఎక్కువ మాట్లాడాలి, అన్ని విషయాలు వెంకటరమణారెడ్డి గారు రాజాబాయి మాట్లాడతాడు. ఏ విషయాలు ఇలా ఎందుకు ఓటేయాలి, ఎందుకు ఓటేయకూడదు, రెండే మాటలు చెప్తా. ఈరోజు ఈ ఓటు జరుగుతున్నది ఎవరికి, ఎన్నిక జరుగుతున్నది ఎవరి కోసం? నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం. ఈ ఓటు ఎవరికి? ఈ ఓటు ఎవరిది? ఈ ఎన్నిక ఎవరి కోసం? ఈ ఎన్నిక జరుగుతున్నది దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయం చేసినటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో దేశమంతా నిర్ణయం చేసిండ్రు ఎవరు ప్రధానమంత్రి కావాలని. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు నిర్ణయం చేసిండ్రు. 400 పైన సీట్లు ఇవ్వాలని ప్రజలు నిర్ణయం చేసిండ్రు. అన్నదమ్ములు కూడా ఈ కొడంగల్ నియోజకవర్గంలో మరి కోర్టులో కొడంగల్ కూడా ర్యాలీ చేసి పెద్ద ఎత్తున అక్కడ కూడా పెద్ద ఎత్తున వచ్చారు అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెళ్ళు. పొద్దున్న నుంచి కూడా అనేక గ్రామాలు తిరిగినాం. ఎందుకంటే సమయం తక్కువ ఉంది, ఊరూరికి మనం పోలేము. అన్ని నియోజకవర్గాల్లో కూడా వీలైనన్ని గ్రామాలు తిరిగి మీ అందరినీ కూడా ఓటు అడిగి రేపు నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. మరి ఇక్కడి నుంచి మన పాలమూరు నుంచి ఆ 401 పైన ఉన్న సీట్లలో మనం మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు కూడా ఉండాలని, కమలం పువ్వు గుర్తుకు భారీ మెజార్టీ గెలిపారని చెప్పి నరేంద్ర మోదీ గారు ఏం చేసిండ్రు, నరేంద్ర మోదీ గారు చేసిన పనులు చెప్పి మేము ఓటాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తలేదు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏం చేసిందో చెప్తలేడు. 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేసినా లేదా? 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేసినా తెలంగాణ ప్రజల్ని. ఇక్కడ కొడంగల్ ప్రజలు కూడా మోసం చేసిండు. ఈ రోజు నేను లిఫ్ట్లు తెచ్చినా, ఆ లిఫ్ట్ తెచ్చినా, ఈ లిఫ్ట్ తెచ్చినా, నారాయణపేట లిఫ్ట్, కొడంగల్ లిఫ్ట్, అరుణమ్మ అడ్డుపడుతుందనే మాట చెప్తున్నాడు. పచ్చి చూటాకోడు. 6 గ్యారెంటీలు ఇవ్వకుండా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి అరుణమ్మ పాలమూరు రంగారెడ్డికి అడ్డం పడుతుంది, అరుణమ్మ పాలమూరు రంగారెడ్డి తేలేదు, నారాయణపేట లిఫ్ట్కు, కొడంగల్ లిఫ్ట్కు అడ్డం పడింది అని చూడా మాటలు చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పుకోలేక అరుణమ్మ మీద ఈ రోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మోదీ 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 అంటున్నారు. ఈ అరుణమ్మని గెలిపారంటున్నారని ఈరోజు అవాకులు తెవాకులు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నోటికి వచ్చినటువంటి నోటి దురదంతా కూడా ఈరోజు అంత గలీజు మాటలు ఎవరు మాట్లాడరు. ఒక మహిళ మాట్లాడతారు ఎవరైనా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేదు అవి. ఒక ముఖ్యమంత్రి ఇంకా ఏమనుకుంటున్నాయా? నేను ముఖ్యమంత్రి అనుకుంటలేడు, ఎందుకంటే ఆయన కళ కూడా ముఖ్యమంత్రి అయినారు అనుకోలేరు. ముఖ్యమంత్రి అయినా అంటే కూడా ఇంకా ఈ నమ్మకం కుదురుతలేవు. కాబట్టి ఆయనకు అప్పుడప్పుడు ఇంకా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆ నోరు మరి భాష అదే మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి ఉండాల్సినటువంటి డిగ్నిటీ లేదు, భాష సరిగ్గా లేదు, పరిపాలన అనుభవం లేదు.
ఎవరు ఎందుకంటే ఎవరిని ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏదో టీవీలో చూపించి రేవంత్ రెడ్డి పాపులర్ అయిపోయి కేసీఆర్ తిట్టి ఇంతకంటే గొప్పదికేటోడు ఎవరు లేరని ప్రజలు అనుకున్నారు కాబట్టి నాయకుడు అయిపోయింది. పనిచేసి నాయకుడు అంట, ప్రజల పనిచేసి నాయకుడు అంట, అందరినీ తిట్టి నాయకుడు అండి. ఆయన పనిచేసి నాయకుడు కాలే, ప్రజలకు మంచి పని చేసి నాయకుడు కాలే, వరంగల్ ప్రజలకు ఏమీ చేయలే. ఏమి చేయకుండా మొన్న ఎందుకు వేసిండు? కేసీఆర్ కోపంతోనే వేసిండు. ఈడ గెలిస్తే నేను ముఖ్యమంత్రి అవుతా, ఈసారి కొడంగల్ని చేస్తా, నేను ముఖ్యమంత్రి అవుతా, ఇది ఒక్కసారి చేయండి, నేను ఊరు కాకపోయినా ఈడ మీతోనే ఉన్నా, రేపు చచ్చిపోతే కూడా ఈయన నన్ను మన్ను చేయండి, నేను మీ వాడిని అనుకోండి, నాకు ఓటు అయింది అన్నాడు. అసలు ఈ ఊరోడా రేవంత్ రెడ్డి? ఏ ఊరికి వెళ్ళొచ్చిండు? మరి అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడ మొత్తం మనది అక్కడ కబ్జా చేసేసింది కదా, మొత్తం కొడంగల్ని కబ్జా చేసిండు. మళ్ళా మన వచ్చి మన ప్రాంతానికి వచ్చి మనని తిట్టి మన ఇంట్లోకి వచ్చి ఇంకోటి దొరికొచ్చిండు. అక్కడికి వెళ్ళి ఆయన వచ్చింది సరిపోలేదంట, ఇంకోటి దొరికొచ్చింది. అక్కడికి వెళ్ళి మన పార్లమెంట్ సీటు కూడా దొరికొచ్చి మొత్తం పాలమూరునే కబ్జా చేయాలని చూస్తున్నారు. అంతకుముందు వాళ్ళ మామ ఉండే జైపాల్ రెడ్డి, అప్పుడు కూడా ఆయన 2 సార్లు గెలుచుకోవచ్చు. మీదకి వెళ్ళి ఏం చేయలే ఈ పాలమూరుకు. కేంద్రంలో మంత్రి అయిన 2 సార్లు, కానీ పాలమూరుకు చేసింది ఏం చేసింది లేదు. ఈ రోజు ఈ ప్రాంతం బిడ్డ, మీ అందరి యొక్క అక్క, మీ ఆడబిడ్డ అరుణమ్మని భారీ మెజార్టీతో గెలిపియాలి. పెద్ద ఎత్తున గెలిపించి మన పాలమూరును అభివృద్ధి చేసుకోవాలి, మన కొడంగల్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈడ రేవంత్ రెడ్డి మన అన్ని శంకుస్థాపన చేసిండు, టెంకాయలు కొట్టి పెద్ద రాళ్ళు పెట్టిండు. ఆ పథకం ఈ పథకం ఆ పథకం, దాని కింద దాని కింద రైల్వే మార్గాలు ఆయన తెచ్చారని చెప్తున్నాడు. రైల్వే మార్గం నరేంద్ర మోదీ ఇస్తారా? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చారా? కృష్ణా వికారాబాద్ రైలు నరేంద్ర మోదీ గారు ఇచ్చిందా, లేకుంటే రేవంత్ రెడ్డి ఇచ్చేదా? అది నరేంద్ర మోదీ ఇచ్చే పథకంలో ఏం తెచ్చినా నేను ఇస్తున్నాడు. ఇంత గుండా చెప్తున్నారు. ఇలా ఇప్పుడు ఏం చేయబట్టి ఎవరు వేస్తున్నారు? చింతోళ్ళు ఎవరు వేస్తున్నారు? నరేంద్ర మోదీ వేస్తున్నారు. ఇలా జరుగుతున్న ప్రతి అభివృద్ధి నరేంద్ర మోదీ గారి పైసలతోనే జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి అక్కలు, చెల్లెలు, అన్న తమ్ములు, రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి మీరు గెలిపించి ముఖ్యమంత్రి అయితే అంటే ఓట్లేసి గెలిపించిండ్రు, ముఖ్యమంత్రిని చేసిండ్రు. 6 గ్యారంటీల గురించి ప్రజలకంతా హామీ గ్యారంటీ అని ఇచ్చిండు. ఆ గ్యారంటీలు అమలు చేసే వరకు రేవంత్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదు, వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు. ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి ఏవైతే ఆయన శంకుస్థాపన చేసిండో అవన్నీ కూడా పూర్తి చేయాలంటే రేపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిధులిస్తేనే ఈ కొడంగల్ ఆయన ఇచ్చిన ఆ లిఫ్ట్, నారాయణపేట లిఫ్ట్, కొడంగల్ లిఫ్ట్, ఇంకా ఈ రోడ్డు ఆ రోడ్డు, మన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ ఇవన్నీ పూర్తి చేయాలంటే ఈ ప్రాంతంలో మీ అందరి ఆడబిడ్డ అయిన మీ అరుణమ్మ గెలవాలి. పైన ఎవరు గెలవాలి? ఇక్కడ ఎవరు గెలవాలి? మరి రేవంత్ రెడ్డి మాట్లాడి ఇన్నాడు ఎట్లా మాట్లాడినా అన్న పెట్టి చూస్తారంట. అన్నమ్మని ఉందా శక్తి? అన్న పెట్టి చూస్తారా? ఈ రోజు మన ఊరికి వచ్చి మన ఆడబిడ్డను పట్టుకొని అన్న పెట్టి చూస్తా, లేకుంటే ఈమె అని నోటికి వచ్చిన దుర్భాషలు ఆడుతున్నాడు. ఆడబిడ్డను పట్టుకొని నోటికి వచ్చిన మాటలు మాట్లాడేటటువంటి ఆయన ఒక ముఖ్యమంత్రి అని చెప్పండి. ఆయన ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతారు? ఎవరైనా ఆడపిల్ల గురించి ఈ ప్రాంతంలో నువ్వేం చేయలేదు, నువ్వేం చేసినావని అరుణమ్మ అడిగితే మేం చేసిందే కదా, నువ్వేం చేసినావయ్యా బాబు అని మాకు ఓటేయండి. ఆయన మొన్న ముఖ్యమంత్రికి వేసింది కదా, ముఖ్యమంత్రి అయింది కదా, ఇది నరేంద్ర మోదీ గారి ఓటు, ఇది కేంద్రంలో ఎవరున్నారో నిర్ణయించేటటువంటి ఓటు, మాకు ఓటేసి గెలిపించండి అని అరుణమ్మ అడుగుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నోటికి వచ్చిన గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. మీ ఇంట్లో అందరికి అక్కలు చెల్లెలు ఉన్నారా లేదా? ఉన్నారా? మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు అందరికి కూడా మన అక్క అన్నక్కలంటే మన అందరి ఇంట్లో ఆడపిల్లలు అన్నట్టే. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి అన్న మాటల్ని గుర్తు పెట్టుకోవాలి. ఆడబిడ్డలు అందరూ ఒక్కరు అనుకుంటే చాలు, అరుణక్క భారీ మెజార్టీతో గెలుస్తుంది. 8 లక్షల ఓట్లు అక్క చెల్లెళ్ళవే ఉన్నాయి, కదా. మరి అక్క చెల్లెళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్న తమ్ముడు, ఇంట్లో తల్లి చెల్లి పిల్ల అందరు ఉన్నోళ్ళు, మరి ఆడబిడ్డలు ఉన్నోళ్ళు అందరు. మరి ఆడబిడ్డ తిట్టిన వాళ్ళకి వేస్తారా? మరి ఆడబిడ్డని కాపాడుకునిగా ఓటు వేస్తారా?
మన ఆడబిడ్డ గౌరవం మనం నిలబెట్టుకోవాలంటే నరేంద్ర మోదీ గారి యొక్క టీంలో మన మీ అందరి యొక్క సైన్యంలో ఒక సైనికురాలుగా ఉండి ఈ ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా అన్ని పథకాలు మీకు అందియాలంటే దీనికి అరుణమ్మని కమలం పువ్వు గుర్తు మీద భారీ ఎత్తున ఓట్ చేసి ప్రతి బూత్ లో మెజార్టీ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ యొక్క పెద్ద ర్యాలీలో భారీ ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికీ కూడా శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రామారెడ్డి జైంట్ కిల్లర్ ఇద్దరు ముఖ్యమంత్రులు చుట్టూ ఓడించినటువంటి రామారెడ్డి శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడుతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొత్తం గాయ గచ్చరించారు. ఇక మొత్తం లొల్లి మాటలు ఇప్పకుండా కనీసం పాటలు మీ ఉత్సాహం చూస్తే ఇంకేముంది. అరుణమ్మను పంపినట్టే పార్లమెంటుకు. నరేంద్ర మోడీ గారి సైన్యంలో సైనికురాలు అయిపోయినట్టే. 3 అడుగుల మనిషికి ముచ్చమటలు పోసినట్టే ఉన్నాడు చిన్నగా, కానీ మాటలు మాత్రం బారడు. ఏదో ముఖ్యమంత్రి అయింది కానీ ఆయనకి ఇంకా జడ్పీటీసీ కన్నా తక్కువ స్థాయిలోనే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తిని ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వచ్చింది. అది అదృష్టమే కానీ అది కష్టంతోనో ప్రజల ఇష్టంతోనో అయిందని కాదు. ఇవాళ కేసీఆర్ గారి మీద కోపంతో వేసినటువంటి ఓటు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి దాకా తీసుకుపోయింది. కానీ ఈ రోజు ఆయనకి కోస్గిలో మీరు ఇచ్చిన ఘన స్వాగతం చూస్తే కాళ్ళ కింద భూమి కదిలిపోయింటది. కాంగ్రెస్ వల్ల కుర్చీ ఊసిపోయింటది. పన్నోళ్ళు లేచి కూర్చుంటుంటారు. ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కోస్గి ప్రజల శక్తి. కాబట్టి మీరు ఇచ్చినటువంటి బలం అరుణమ్మను డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారి సైన్యంలో సైనికురాలుగా ఉంచుతుంది. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. గెలిచిన తర్వాత ఏడికి పోయిండు? ఢిల్లీకి పోయినా పోలేదన్న. పోయేమన్నాడు, నువ్వు ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్, నీకు నాకు ఒకటే, నేను మీ ఓన్నే అని మాట్లాడాడు ప్రధానమంత్రి గారితో. ఆయన ముందట సగం ఉన్నాడు, కుర్చీకి అతుకపోయినాడు. కుర్చీలో కూర్చుంటే కనీసం కాళ్ళు కింద అని ఆయన నువ్వు నేను ఒకటే అని మాట్లాడాడు. అయిపోయి మళ్ళా వస్తుంది. పోయి జాతీయ రహదారులు ఇవ్వాలా, మా రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులు ఇయ్యు, కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎట్లనే చేసి ఒక 9,000 కోట్లు రిలీజ్ చేయమని. పాపం తమ్ముడే కదా అని చెప్పి, చిన్నోడు కదా, సంఘమే అన్నాడు కదా, మా సంఘం మనిషి అనుకుని ఆయన రిలీజ్ చేసే జీతాలు ఇచ్చే. ఆదిలాబాద్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఏమన్నాడు? మా బడేమాయి పెద్దన్న 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 అని మాట్లాడిండు. పెద్దన్నకి ఏం చెప్పిండు? గుజరాత్ లెక్క తెలంగాణ చేయన్నా, ఆ బక్కపల్స ముఖ్యమంత్రి ఏం వాడలేడు, నేను చిన్నగా ఉన్న అన్ని వాడుకుంటా అని చెప్పిండు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వాడుకుంటాం, సహకరించడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన వాడుకోలేక తెలంగాణను ఇత్తడి తెలంగాణ చేసిండు. కాబట్టి నేను బంగారు పల్లెంలో పెట్టిన తెలంగాణను చేస్తా అని చెప్పిండు. పటాచర్ల మీటింగ్ అయితే కోమటిరెడ్డిని పంపిండు. ఆడ ఏదైతే ప్రారంభోత్సవాలు చేసిరో 1,000 కోట్ల రహదారులు, అక్కడ నిమ్స్ ఎయిమ్స్ అన్నిటి కూడా ప్రారంభోత్సవాలు చేసిండు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి తెలంగాణను డెవలప్మెంట్ చేస్తే ఇవాళ వచ్చి ఏమంటుండే ఎలక్షన్ రాగానే పాపం అమాయకులైన క్యాండిడేట్ల దగ్గర చేతుల గుడ్లు పెట్టారు. వాళ్ళకు క్యాండిడేట్లకు తెలియదు మాకు గుడ్డే తప్ప ఏమి లేదురా నాయన. అది కూడా చిన్నగా ఉంటది, అది బాతుగుడ్డో కోడిగుడ్డు అయితే చిన్నగా ఉంటదని. ఏ గుడ్డు ఆయన గుడ్డంతా ఎత్తని ఉన్నాడా కనీసం? మరి గార్ది గుడ్డ ఎంత ఉంటుందో నాకైతే తెలియదు, ఆయన ఒక్కడే చూసినట్టున్నాడు. ఇది ముఖ్యమంత్రి గారి మాటలు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు
దేశంలోనే తల వంచుకునే పరిస్థితికి తీసుకొస్తున్నాడు. అవాకులు చెవాకులు పాల్గొన్నటువంటి పేలినటువంటి పాత ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ లో వండబెడితే ఈయనను ఈ 10 నెలల్లో ఎడబడబట్టాలా? ఏం చేయాలా? ఈయనను ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలా, ఆదర్శంగా ఉండాలా, మాట్లాడుతుంటే రాజకీయాల్లో మార్పులు రావాలా, నీతి నిజాయితీతోని నియమ నిబద్ధతతోని ఇవాళ ఉండాల్సినటువంటి రాజకీయాలను దిగజారుస్తూ అసభ్య పదజాలంతో పెద్దంతరం చిన్నంతరం లేకుండా వయసు తేడా లేకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుడు. 54 ఏళ్ల వయసున్నావు, చిన్నోన్ని అదే మాట్లాడతావు, 70 ఏళ్ల పెద్ద మనిషిని అదే మాట్లాడతావు. వయసుకు విలువని నీకు, నీ చేరుకు, నీ ముఖ్యమంత్రి పదవికి ఎవరు విలువిస్తారో ఒక్కసారి ఆలోచించాలా. ఇలాగే మాట్లాడితే నీకు కూడా ఇంకో ఏనుగు కుట్టియాల్సి వస్తుంది, గాడిద గుడ్డలో చిన్నగా ఉంటుంది. లాస్ట్ కి ఏమీ లేకుండా అయిపోతావు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కామారెడ్డిలోనే కన్ను చుట్టుపోయి కొడంగల్లో గెలిచినావు, లేకపోతే ఈడ కూడా ఓడిపోతుంటివి, బతిలాడి గెలిచినావు గాని ఇష్టంతో గెలిచినోడు కాదు. కామారెడ్డిలో ఓడిపోతున్నా అని తెలిసి నేను ఏడ పోటీ చేసినా గెలుస్తా అనుకున్నాడు గాని వచ్చిన ఇద్దరు తోక ముడిచి ఇంట్లో కూడా నువ్వు ఫామ్ హౌస్ లో ఉన్నారు. నువ్వు బతికిపోయి కొడంగల్ ప్రజల దయతోని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నావు. కనీసం మర్యాదగా మాట్లాడడం నేర్చుకో రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ రేపు రాబోయే తరంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయితే కనీసం ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలా, ఫలాని వ్యక్తిలాగా నేను కూడా ఉండాలని చెప్పి రాజకీయాలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తివి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రజలు ఇచ్చింది నీకు ముఖ్యమంత్రి చేరు, కానీ నువ్వు ఎక్కడున్నావు? ఇంకా జడ్పీటీసీ కిందనే ఉన్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అన్నా ఇదంతా గుర్తుంచుకొని నరేంద్ర మోడీ గారి సైన్యంలో సైనికురాలుగా పార్లమెంటు మెంబర్ గా పంపించాల్సిన బాధ్యత మీ అందరికీ ఉన్నది. కమలం పువ్వు గుర్తు కోటేసి భారీ మెజార్టీతోని పెద్దక్క అరుణక్కను మీరు ఖచ్చితంగా పార్లమెంట్ కు పంపించే బాధ్యత మీ భుజస్కంధాల మీద వేసుకోవాలా. ఇవ్వాలటున్న ఈ ఉత్సాహం 11వ తారీఖు సాయంత్రం బూతులు మూసే వరకు ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని మా అన్నదమ్ములను, అక్క తమ్ములను, పెద్ద మనుషులను అందరినీ, వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను, రైతులను, అక్కలను, చెల్లెలను అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్. बोलो भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम। मंच पर उपस्थित हमारे भाई वेंकट रेड्डी जी, जो कि 2 मुख्यमंत्रियों को हराकर झंडा गाड़ने वाले हमारे बड़े, उसी प्रकार से पालामूर पार्लियामेंट से डायरेक्ट मोदी जी ने हमारी डीके अरुणा मैडम जी को आशीर्वाद दिया, आशीर्वाद देकर आपके बीच में बिठाया। तो क्या मोदी जी की आप रखेंगे या नहीं रखेंगे? मेरी बहन को जिताएंगे नहीं जिताएंगे? पार्लियामेंट भिजाएंगे नहीं भिजाएंगे? आज हिंदी ओके కదా హిందీ? తెలుగు అటు ప్రచారానికి 4 దినాలతో మిగిలింది. ఈ 4 దినాల్లో ఎవరెవరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు? నేను వాట్సాప్ యూజ్ చేస్తా, నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తా, నేను ట్విట్టర్ యూజ్ చేస్తా, నేను ఫేస్బుక్ అకౌంట్ కూడా బాగా నడుపుతా అని ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరు అనుకుంటున్నారా మళ్ళొక్కసారి ప్రధానమంత్రి మోదీ గారు కావాలని? మన అక్క పార్లమెంట్ కి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? మీరు గంటకి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కానీ, మీ యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ ఎంతో మంది మీ ఫ్రెండ్స్ ఉంటారు, అందరికి మీరు
ఒక రిక్వెస్ట్ చేయండి. ఇక్కడ వేరే వేరే పార్టీలకి మీరు అవకాశం ఇచ్చినారు, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి, మా సత్తా ఏంది, మా బలం ఏంది మేము చూపెడతామని అందరికీ రిక్వెస్ట్ చేయండి. ఇవాళ ఎన్నో పార్టీలు ఉన్నారు, పోటీలో ఇవాళ దిగినారు. ఇక్కడ మూడు పార్టీలు ఉన్నది, ఇక్కడ టిఆర్ఎస్, కాంగ్రెస్, ఇప్పుడు మనం ఒక బీజేపీ. మీకు చెప్పేది ఒకటే, ఇప్పుడు బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ ఒకటైపోయినారు. మీరు ఎక్కడైనా బీఆర్ఎస్ ప్రచారం చూస్తున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ కి అవుట్ రైట్ గా కింద నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం, కాంగ్రెస్ గెలవాలని. వీళ్ళు దొంగ మాటలు మాట్లాడుతున్నారు మీడియాలో, కేసీఆర్ అట్లా మళ్ళీ కింద పోయి ఆ పై నుంచి వెనక నుంచి పోయి వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయినారు. ఇక్కడ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఇప్పుడు ఇది లోకల్ ఎలక్షన్ కాదు తమ్ముళ్ళారా, ఇది స్టేట్ ఎలక్షన్ అసలు కాదు. ఇది ప్రధాన మంత్రి దేశానికి ఎవరు కావాలి దానికి ఎలక్షన్ ఇది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి? ఇప్పుడు రాజీవ్ గాంధీ మన పప్పుబాయ్ అట్లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే మన దేశం ముందుకెళ్తుందా వెనుకపోతుందా? ఆయన అంటాడు నేను ఆలు వేస్తా గోల్డ్ తీస్తా. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకి తెలియదు. నిజమైన చూస్తే ఆయన మన బీజేపీ కూడా ఎట్లా అంటే ఆయన ఎప్పుడు ఏదైనా మాట్లాడితే మన బీజేపీకి ప్లస్ అవుతుంది. చూడాలంటే కాంగ్రెస్ లో ఒక పెద్ద జోకర్ ఎవరంటే అది రాజీవ్ గాంధీ. ఈయన రాహుల్, మన రాహుల్ పెద్ద జోకర్. మీరు గమనించాలి. మీరు అట్లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే మన దేశ పరిస్థితి ఏ విధంగా ఉంటది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు అదే రాజీవ్ గాంధీకి ఫాలోవర్ ఎవరు, పెద్ద ఫాలోవర్ అంటే మన చిన్న పప్పు రేవంత్ రెడ్డి పోతుంది ముందు. ఆయన ఎవరు ఏం మాట్లాడతారు అది కూడా తెలియదు. మన అన్న మంచి చెప్పిండు, కుర్చీలో కూర్చుంటే కాలు గీద కింద పోదని. ఇప్పుడు తెలంగాణ ప్రజలకి కేసీఆర్ మోసం చేసిందంటే దానికైనా పెద్ద మోసగాడు రేవంత్ రెడ్డి వెళ్ళిండు. 6 గ్యారంటీ అని ప్రజల్లోకి తీసుకొని వచ్చిండు. సత్తాలో అయితే వచ్చేసినావు, నువ్వు కుర్చీలో అయితే కూర్చున్నావు, కానీ 6 గ్యారంటీలు ఎట్లా పూర్తి చేస్తావు అయ్యా మేము అడుగుతున్నాం. ఇవాళ కేసీఆర్ పోతా అప్పుల తెలంగాణ చేసిపోయిండు. నువ్వు 6 గ్యారంటీ పూర్తి చేయాలంటే 1000 కోట్ల రూపాయలు కావాలి. సోనియా గాంధీ ఇట్లీ నుంచి తీసుకొని వస్తావా డబ్బులు? లేక కాంగ్రెస్ వాళ్ళు అకౌంట్ నుంచి ఇస్తారా డబ్బులు? ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు డబ్బు ఇయర్ తీసుకుంటారు. ఇది హిస్టరీ ఉంది. ఇవాళ ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. నేను అందరికీ అడుగుతున్నా, చాలా మంది రైతులు కూడా ఉండొచ్చు. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ ఏంటంటే రైతులకి 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన చేసిండా? అదే విధంగా రైతు బంధు ఈ స్కీమ్ కింద 16,000 రైతులకి ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? అదే విధంగా మహాలక్ష్మి పథకం కింద 2,500 నేను మహిళలకి ఇస్తా అన్నాడు. ఓ అమ్మ ఇచ్చిండా నీకు డబ్బులు? మీ అకౌంట్ లో వచ్చిందా? అదే విధంగా 500కి క్యాష్ ఇస్తా అన్నాడు. ఎంతో మందికి ఇస్తుండు మాకే అర్థం కాదు. ఎంతో మందికి ఇస్తుండు, వచ్చిందా ఎవరికైనా? అదే విధంగా దళిత బంధు మేము ఇంకా డబ్బులు పెంచిస్తా అన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి, పోతా ఆల్రెడీ ఒక ఫైల్ శాంక్షన్ అయింది. చాలా మంది మన దళిత అన్న తమ్ములకి డబ్బులు రావాలి. నువ్వు కొత్తగా ఇస్తావా లేదా తెలియదు, కానీ పాతగానే చెయ్య శాంక్షన్ అయినారు. అది శాంక్షన్ అయితే ఇచ్చేసేయి. మా దగ్గర నా కాన్స్టిట్యూన్సీలోనే 1200 దళిత అన్న తమ్ములకి శాంక్షన్ అనే లెటర్ ఉంది. వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి నీకు చేత అయితే లేదు. మళ్ళా 6 గ్యారెంటీలు అంటున్నావు. అదే విధంగా 200 యూనిట్ ఫ్రీ అంట. మంచి మోసం చేసినావు ఆ జనాలకి నువ్వు. ఒక ఫ్యాన్ ఒక టీవీ పెడితేనే 200 యూనిట్ అయిపోతుంది. ఒక ఫ్యాన్
ఒక టీవీ పెడితేనే 2 యూనిట్ ఖతం అవుతుంది. నువ్వు కరెంటేనా నువ్వు యూనిట్ ఫ్రీ చేయాలంటే ఒక 400 యూనిట్ అయినా ఫ్రీ చేస్తే చాలా బాగుండేది. ఎవరికైనా వచ్చిందా ఇప్పటి వరకు? కరెంట్ బిల్ మాఫ్ చేసిండా? అదే విధంగా ఇవాళ నువ్వు మోసం చేసుకొని ఓకే నువ్వు గెలిచినావు, కానీ ఇంత పెద్ద మోసగాడు వెళ్తావా నువ్వు? అమిత్ షా గారు వీడియోని ఆయన కటింగ్ చేసి వైరల్ చేసిండు. అమిత్ షా గారు అంటే దేశానికైనా హోమ్ మినిస్టర్, ఆయన డేంజర్ ఉన్నారు రేవంత్ రెడ్డికి తెలియదు. ఆయన ఎక్కడ నిలబడతారు, కింద నుంచి భూమి గుంజేస్తారు ఆయన అందుకోసం ఆయనకి మోటాబాయ్ అంటాడు. ఆ మోటాబాయ్ వీడియోని ఎడిట్ చేసి మొత్తం వైరల్ చేసిండు. ఏ విధంగా? మన అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి వచ్చే ఏమొచ్చేది రిజర్వేషన్ తీసేస్తా అని ఆ వీడియోని ఎడిట్ చేసి ఫార్వర్డ్ చేసిండు. దానిపైన ఎంక్వైరీ జరిగింది. అసలు ఈ వీడియో ఎక్కడ ఎడిట్ అయిందంటే అది మన కాంగ్రెస్ ఆఫీస్ నుంచి అయింది, గాంధీ భవన్ నుంచి. ఢిల్లీ నుంచి టీం వచ్చింది, ఎవరెవరు చేసినారు ఐడెంటిఫై అయినారు. కానీ ఢిల్లీ వాళ్ళకి అరెస్ట్ చేసే ముందే ఈ తెలంగాణ పోలీసు వాళ్ళకి రేవంత్ రెడ్డి చెప్పి అరెస్ట్ చేపించిండు. అయ్యా ఫస్ట్ అరెస్ట్ చేసుకో, వెలికి మన దగ్గర పెట్టుకో. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు పట్టుకుంటే మంచిగా ఎక్కుతారు, మంచిగా కొడతారు, మళ్ళా రేవంత్ రెడ్డి పేరు వెళ్తుంది, రేవంత్ రెడ్డి మళ్ళా రాహుల్ గాంధీ పేరు వెళ్తుందని వీళ్ళంతా ప్లాన్ చేసుకుని వాళ్ళే ముందే అరెస్ట్ చేపిస్తున్నారు. కానీ అమిత్ షా గారు వాస్తవం ఏమన్నాడు? ఎస్టీ ఎస్సీ ఓబీసీలు కడుపు కోసి నువ్వు 4% ముస్లింస్ వాళ్ళకి ఇస్తున్నావు కదా, అది మేము ఇయ్యమని చెప్పిండు. ఒకవేళ తమ్ముళ్ళారా ఇదే కాంగ్రెస్ సెంటర్ లో వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి వచ్చే రిజర్వేషన్ మొత్తం తీసి ఈ ముస్లిం వాళ్ళకి ఇస్తారు వీళ్ళు. ఆ మాట మీరు యాద పెట్టుకోండి. అందుకోసం ఈ యొక్క మంచి అవకాశం వచ్చింది మనకు. ఈ మంచి ఒక అవకాశం వచ్చింది. మన అక్కకి పార్లమెంట్ కి పంపించాలి. మన అక్క పార్లమెంట్ కి వెళ్తే మా పెద్ద బామ్మడిది ఉన్నాడు కదా హోల్ సిటీ వాడు, ఉన్నాడా లేడా? ఆయన నోరు మా అక్క పడుకొని గుంజుతుంది ఒకటే. ఆయన తప్పుగా మాట్లాడితే ఆయనకి ఎక్కడ సరిగ్గా జవాబు ఇవ్వాలంటే మన అక్క ఒక్కడే చాలు. అందుకోసం షేర్ని అంటారు నా అక్కకి, షేర్ని. ఆ షేర్నికి పార్లమెంట్ కి మీరు పంపించాలంటే మీ పైన ఉంది తమ్ముళ్ళారా బాధ్యత, మీ పైన ఉంది బాధ్యత. అందుకోసం కరప్షన్ చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు కూడా ఓట్ అయ్యదు. మీకు తెలుసా ఈ కాంగ్రెస్ రాజ్యంలో ఎన్ని కరప్షన్ చేస్తున్నారు వీళ్ళు? 12 లక్షల కోట్ల రూపాయలు. 12 లక్షలు ఎంత అయితే తెలుసా డబ్బులు? అది మన స్టేట్ గవర్నమెంట్ కి సంవత్సరంకి 2.5 లక్షలు మనకు నిధులు వస్తాయి. కానీ వీళ్ళు 12 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు కరప్షన్ చేసినారు. అందుకోసం ఇట్లాంటి కరప్షన్ చేసే వాళ్ళు, మీ డబ్బులు గుంజుకే వాళ్ళకి ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ కి కానీ బీజేపీకి కానీ వెళ్ళొద్దు అని మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. లాస్ట్ కి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి వెళ్ళొద్దు, మన బీజేపీకి అందరూ ఓటేసి గెలిపాలని మీ అందరికి రిక్వెస్ట్ అన్న. అక్క నంబర్ ఏముంది బ్యాలెట్ పేపర్ లో? 1 నంబర్ కదా. దాని పక్కనే డీకే అరుణ్ అని పేరు ఉంటది, దాని పక్కనే పువ్వు గుర్తు ఉంటది. 1 నంబర్ కి గుద్దుడు గుద్దాలి మనం. కౌంటింగ్ జరిగితే మీ బూత్ ని మీరు గెలవాలి తమ్ముళ్ళారా. అక్క నువ్వు గెలిచిన తర్వాత ఏ బూత్ లో ఎక్కువ ఓట్లు వచ్చినాయి నాతోని వాళ్ళకి సమానం మీరు చెప్పాలి. మంచి దావత్ కూడా కావాలి. ప్రతి ఒక్క బూత్ లో అంటే మీ బూత్ ఉన్నాయి కదా, మీ బూతులు మీరు గెలిస్తే మా మనసు మీరు గెలుస్తారు తమ్ముళ్ళారా. అందుకోసం కాంగ్రెస్ ని టిఆర్ఎస్ ని ఓడిపియాలి, బీజేపీని గెలిపియాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ధన్యవాదం. అందుకోసం చెప్పిన తెలుగు అటు పోతుందని. జై శ్రీరామ్.
వేలాది తరలి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి యువతకు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హలో Like, share, subscribe.